హాయ్ అండి. అందరెలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు సోనీ క్రియేషన్. ఈ వీడియోలో చాలా మందికి ఉన్న ప్రాబ్లమ్ అయితే ఈ విధంగా సింక్ దగ్గర మాత్రం ఎక్కువగా వాటర్ ఉండడం వల్ల గారెలైతే ఖచ్చితంగా పడుతూ ఉంటుంది. అలా ఉండడం వల్ల మనం నార్మల్ స్క్రబ్బర్‌తో గానీ, నార్మల్ లిక్విడ్స్ లేదా సోప్స్‌తో గానీ అస్సలవి రిమూవ్ అవ్వదు. చాలా కష్టంగా ఉంటుంది. మనం ప్రత్యేకంగా బయటైతే కొంటూ ఉంటాము. అలా కొనకుండా మనం మనీ వేస్ట్ చేయకుండా చాలా సింపుల్‌గా ఇంట్లో ఉన్న ఐటెమ్స్‌తోని ఈ విధంగా కిచెన్స్‌లో ఉన్న జిడ్డు మరకలను మరియు ఇలాంటి సింక్ దగ్గర ఉన్న గారెలను చాలా ఈజీగా మనం రిమూవ్ చేసుకోవచ్చండి. ఎటువంటి ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న ఐటెమ్స్‌తోని చాలా ఈజీ అండ్ సింపుల్ జస్ట్ 5 మినిట్స్‌లోనే చూడండి ఎలా రిమూవ్ అవుతుందో మీ ముందరే చూపిస్తున్నాను. చాలా సింపుల్‌గా రిమూవ్ చేసుకోవచ్చు. ఎటువంటి మరకలైనా కానియండి. కేవలం కిచెన్సే కాదు, బాత్రూమ్స్‌లో కూడా చాలా రోజుల నుంచి ఉన్న జిడ్డు మరకలను కూడా చాలా సింపుల్‌గా రిమూవ్ చేసుకోవచ్చు. ఈ ఒక్క టిప్‌తో మాత్రం తప్పకుండా ట్రై చేయండి. చాలా యూజ్‌ఫుల్. మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తుంటే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చినట్లయితే. ఇప్పుడు ఈ జిడ్డు మరకలు మరియు గారెను చాలా ఈజీగా ఎలా రిమూవ్ చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడైతే నేను ఒక బౌల్ తీసుకున్నాను. ఇందులో 1 ప్యాకెట్ ఈనో పౌడర్ తీసుకోవాలి. ఇప్పుడైతే ప్రతి ఒక్కరింట్లో అవైలబుల్‌గా ఉంటుంది. లేదంటే షాప్‌లో తీసుకోవచ్చు. తర్వాత ఇందులో కొద్దిగా బేకింగ్ సోడా యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇందులో సర్ఫ్ యాడ్ చేస్తున్నాను కొద్దిగా. సర్ఫ్ అయితే జిడ్డు మరకలకు చాలా చక్కగా క్లీన్ అవుతుందండి. జస్ట్ ఇలా కొద్దిగా యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇందులో హాఫ్ నిమ్మ చెక్క యాడ్ చేస్తున్నాను. ఇది కూడా అంతే చాలా చక్కగా జిడ్డయితే చాలా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. ఇవన్నీ మన ఇంట్లో ఉన్న ఐటెమ్సే అండి. ఎక్కువగా మనం బయట కొనకుండా చాలా సింపుల్‌గా ఈ చిట్కా చేసుకోవచ్చు. తర్వాత ఇందులో వండర్ క్లీన్ 2 కప్స్ యాడ్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరింట్లో బాత్రూమ్ క్లీనర్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇలా 2 స్పూన్స్ లేదా 2 కప్స్ యాడ్ చేసుకోండి. దీని ప్లేస్‌లో మీరు హార్పిక్ కూడా యూజ్ చేయవచ్చు. చూడండి ఇవన్నీ మన ఇంట్లో ఉన్న ఐటెమ్సే అన్నమాట. మనం ప్రత్యేకంగా బయట కొనకుండా లిక్విడ్స్ అనేవి ఈ విధంగా ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. అసలైతే గారెలు గానీ, ఆయిల్ మరకలైతే ఖచ్చితంగా అవి రిమూవ్ అవ్వదు. నార్మల్ స్క్రబ్బర్స్‌తో గానీ, లేదా సోప్స్, లిక్విడ్స్‌తో కానీ ఈ విధంగా ఈ చిట్కా ఫాలో అయినట్లయితే చాలా సింపుల్‌గా జస్ట్ 5 మినిట్స్‌లో రిమూవ్ చేసుకోవచ్చు. ఈ విధంగా అంతా మనం ప్రిపేర్ చేసుకొని లిక్విడ్ అయితే ఇప్పుడు సేఫ్టీ కోసం ఒక కవర్ అయితే ఇలాగ కట్టుకుంటున్నానండి చేతికైతే. మీరు గ్లౌస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. లేని పక్షంలో ఈ విధంగా కవర్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా అంతా ఒక్కసారిగా అంతా మిక్స్ చేసి ఎక్కడైతే గారెలుంటాయో అక్కడ మనం ఇలా ఈ విధంగా అప్లై చేసుకోవాలి. జస్ట్ 2 మినిట్స్ అలాగే ఉంచేయండి. ఈ విధంగా అంతా ట్యాప్ దగ్గర, ఇలా ఈ కౌంటర్ దగ్గర అంతా మనం ఈ విధంగా అంతా అప్లై చేసుకోవాలి. చూడండి అంతా ఈ విధంగా అప్లై చేసుకున్నాను. చూడండి 2 మినిట్స్ లేదా 5 మినిట్స్ అలాగే ఉంచేశాను. అలా ఉంచిన తర్వాత ఈ విధంగా హాఫ్ నిమ్మ చెక్క తీసుకొని, కొద్దిగా హార్పిక్ లేదా వండర్ క్లీన్ తీసుకొని ఈ విధంగా బాగా అప్లై చేసుకుంటున్నాను. తర్వాత స్టీల్ స్క్రబ్బర్ తీసుకొని జస్ట్ 2 మినిట్స్ మనం ఈ విధంగా జస్ట్ పైకే మనం క్లీన్ చేసుకున్నట్లయితే చక్కగా రిమూవ్ అయిపోతుందండి. ఎటువంటి కష్టమైతే మన చేతికైతే అస్సలు ఉండదు. చూడండి చాలా సింపుల్‌గా జస్ట్ 2 మినిట్స్‌లో రిమూవ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ట్యాప్ దగ్గర, సైడ్స్‌లో అలా చాలా చక్కగా మనం క్లీన్ చేసుకోవచ్చండి. అసలు మనం ఎక్కువగా శ్రమ పడకుండా చాలా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. ఈ గారెలైతే అస్సలు వెళ్ళవు. ఈ విధంగా మనం చాలా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. చూడండి కడిగి చూపిస్తాను ఎలా ఉందో, క్లీన్ అయిందో. జస్ట్ ఇలా నేను వాటర్ అయితే ఈ విధంగా పోసుకుంటున్నాను. చాలా ఈజీగా రిమూవ్ అయిపోయిందండి. చూడండి మీరే చూస్తున్నారు. గారెలైతే అస్సలుండదు. మనం ఈ సింక్ దగ్గర మాత్రం ఇలాంటి గారెలైతే చాలా కష్టంగా ఉంటుంది. ఈ విధంగా ఈ చిట్కాతో చాలా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. అంతే కాదండి, ఈ విధంగా స్టవ్ దగ్గర మాత్రం పైనైతే ఈ విధంగా చుక్కలు చుక్కలుగా ఉంటుంది. ఈ ఆయిల్‌నెస్ అనేది ఇవి అస్సలు రిమూవ్ అవ్వదు. మనం ఎంత క్లీన్ చేసినా కూడా. చూడండి జస్ట్ 2 మినిట్స్‌లో చాలా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చండి. ఈ చిట్కాతో మాత్రం కొద్దిగా అప్లై చేసి జస్ట్ ఇలా నేను ఆ స్టీల్ స్క్రబ్బర్‌తో ఈ విధంగా క్లీన్ చేసుకుంటున్నాను. చాలా సింపుల్‌గా రిమూవ్ అయిపోయింది. ఈ చిట్కా అనేది కేవలం కిచెన్స్‌లోనే కాదండి, బాత్రూమ్ టైల్స్‌లో కూడా చాలా ఈజీగా మనం క్లీన్ చేసుకోవచ్చు. అవైతే ఖచ్చితంగా గారెలు గానీ, సోప్స్ మరకలు గానీ అవి ఒకలాగా జిడ్డులాగా ఉంటుంది. అవి నార్మల్ లిక్విడ్స్‌తో అస్సలు అవి రిమూవ్ అవ్వవు. ఈ విధంగా మనం ఈ చిట్కా ఫాలో అయినట్లయితే చాలా చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. ఇలాంటి కిచెన్ కౌంటర్ టాప్‌లో స్టవ్ ఉండడం వల్ల ఖచ్చితంగా మనం కుకింగ్ చేసేటప్పుడు ఆ మరకలైతే ఆయిల్‌నెస్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ కౌంటర్ టాప్ దగ్గర సైడ్స్‌లో గానీ, ఈ విధంగా కింద గానీ అవైతే ఖచ్చితంగా మరకలు, జిడ్డు ఖచ్చితంగా ఉంటుంది. చూడండి క్లీన్ చేసి చూపిస్తాను. అక్కడైతే మరకలైతే ఉన్నింది.
ఆయిల్‌నెస్ అనేది చాలా ఈజీగా మనం రిమూవ్ చేసుకోవచ్చు. ఈ విధంగా జస్ట్ 2 మినిట్స్‌లో చాలా సింపుల్ చిట్కా అండి. మన ఇంట్లో ఉన్న ఐటెమ్స్‌తోనే చాలా ఈజీగా జస్ట్ 5 మినిట్స్‌లో మనం ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు. కిచెన్ కౌంటర్ దగ్గర మాత్రం తప్పకుండా ట్రై చేయండి. బయట కొనకుండా లిక్విడ్స్ అనేవి అండ్ మనీ వేస్ట్ చేయకుండా చాలా సింపుల్‌గా ఇంట్లోనే ఈ చిట్కా ఫాలో అయినట్లయితే కిచెన్స్‌లో గానీ లేదా బాత్రూమ్స్‌లో ఉన్న మరకలు చాలా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఈ చిట్కా అందరికీ చాలా యూజ్‌ఫుల్. అండ్ నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసుకోండి. నేను వేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.